అండ్ అదే టైంలో .6 చూడండి, February 14th 2026లో హెరిటేజ్ వైస్ ప్రెసిడెంట్ సడన్ గా రిజైన్ చేస్తాడు. ఆ కాంట్రవర్సీ మధ్యలో సడన్ రెసిగ్నేషన్ అంటే క్వశ్చన్ మార్క్ అనేది అయితే వస్తుంది కదా. ఇప్పుడు .7 మనకు తెలిసిన కొంచెం మ్యాథమెటిక్స్లో కొంచెం నెంబర్స్ చూద్దాం. 2015లో L1 రేట్ ఇందాక ఉంది 278 ఉంది. 2025లో రేట్ ఎంత తెలుసా 658, అంటే 380 రూపీస్ ఇంక్రీజ్ ఇన్ కేజీ, 136% జంప్. అది యావరేజ్ డైలీ కన్సంప్షన్ ఘీ ఎంత 17,000 కేజీ. ఇప్పుడు 17,000 to 380 వేయండి, 64.6 lakhs per day డిఫరెన్స్. అండ్ 1 మంత్కి 19 crores, 1 yearకి 230+ crore రూపీస్. మిల్క్ 136% పెరిగిందా, డీజిల్ పెరిగిందా, ట్రాన్స్పోర్ట్ పెరిగిందా, లేదా వేరే ఏదైనా పెరిగిందా? బికాస్ మ్యాథ్ అన్కంఫర్టబుల్ అనిపిస్తే అది అకౌంటబిలిటీ. ఇప్పుడు మోస్ట్ సీరియస్ సిబిఐ సెట్ చార్ట్ షీట్లో మెన్షన్ ఉంది, ఈ రిజెక్టెడ్ ట్యాంకర్స్ మళ్ళా ఇదే గవర్నమెంట్ అండర్ సిబిఎన్ గారు లో ట్యాంకర్స్ మళ్ళీ రీసప్లైడ్ అయ్యాయి. రిజెక్టెడ్ మెటీరియల్ మళ్ళీ టెంపుల్ సప్లైలో యూజ్ అయ్యాయి. లెట్స్ కనెక్ట్ ఆల్ ద డాట్స్. 2015లో ఇందప్పుడు ఎంట్రీ, 2016లో ల్యాబ్ ఫెయిల్, 2018లో కమ్బ్యాక్, 2018 to 19లో సప్లయర్ ఎక్స్పాన్షన్ జరిగింది. వెబ్సైట్ చేంజెస్ డ్యూరింగ్ దిస్ కాంట్రవర్సీ బయటకు వచ్చిన వెంటనే బీపీ రెసిగ్నేషన్, 136% ప్రైస్ జంప్, రిజెక్టెడ్ ట్యాంకర్ అలిగేషన్. ఇండివిజువల్గా చూస్తే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, కానీ కలెక్టివ్గా అంతా చూసుకుంటే పబ్లిక్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అవసరం. బికాస్ ఒక అబద్ధం మెయింటైన్ చేయాలంటే వర్షన్స్ మారుస్తూనే ఉంటారు. ట్రూత్ మెయింటైన్ చేయాలంటే జస్ట్ ఒక వర్షన్ చాలు. ఇక్కడ వాళ్ళు టైమ్ లైన్స్ మారుస్తున్నారు, వెబ్సైట్ సడన్గా ఎడిట్ చేసేస్తున్నారు, స్టేట్మెంట్స్ కూడా మారుస్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు డాక్యుమెంట్స్ మార్చలేరు, నంబర్స్ మార్చలేరు.